హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఉసిరికాయ రోటి పచ్చడి అనమాట. దానికి కావాల్సినవి ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ విధంగా వేయిస్తున్నాను. అలాగే కొన్ని వేరుశనగపప్పులు, సపరేట్గా అయినా వేయించుకోవచ్చు, లేదంటే ఇలా మిర్చితో పాటు మిర్చి మాడిపోకుండా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి. అలాగే ఉసిరికాయల్లో ఇత్తనాలు లేకుండా ఈ విధంగా నేనైతే ఇట్లా తీసేసాను ఫ్రెండ్స్. ఇత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిర్చి కరెక్ట్గా వేగిన తర్వాత గలగలలాడేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా పక్కకు తీసుకొని ఇప్పుడు అదే బాండిలో మనం ఈ ఉసిరికాయ ముక్కలు అయితే వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా మనము ఇవి పచ్చివాసన పోయి కొంచెం గ్రేగా వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం గ్రేగా వస్తే మనకి ఇవి పచ్చివాసన పోతుందన్నమాట. కొంచెం ఒగురు తగ్గుద్ది. ఒగురు అంటే ఉంటుంది, ఉసిరికాయ ఆ ఒగురు ఉంటుంది, కానీ కొంచెం మనకి తినడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం దానికి తగినంత కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాం. నేను 2 చెక్కలు వేసుకున్నాను. చింతపండు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే పచ్చడి కొంచెం నిలవ ఉండాలి, ఒక 3 days 4 days అట్లా ఉన్నా కూడా పచ్చడి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఇది వేయించేటప్పుడు వేసుకుంటే కొంచెం మెత్తగా మగ్గిపోతుంది అన్నమాట. చింతపండు మెత్తబడుతుంది. దాంతో మనం మిక్స్ చేసినప్పుడు మంచిగా మిక్స్ అయిపోద్ది అన్నమాట. రోట్లో దంచుకున్నా సరే, కచ్చా పచ్చాగా ఇష్టపడే వాళ్ళు రోట్లో అయినా దంచుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఫ్రెండ్స్, కాబట్టి కొంచెం మెత్తగా అయింది. ఇలా అయితే బాగుంటుంది అన్నమాట. నిలువ ఉంటుంది మెయిన్, ముఖ్యంగా వాటర్ వేయకపోవడం వల్ల. అలాగే మనం ఈ పచ్చడి తాలింపు వేసుకోకపోయినా కూడా నిలవ ఉంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే. ఆల్రెడీ మిర్చి వేయించాము, పల్లి వేయించాము, ఇవి కూడా వేయించేస్తున్నాం కాబట్టి ఇది అనేది చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు కానీ నేను చేసే ఈ విధానం నచ్చితే ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో, టేస్ట్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఉసిరికాయ చాలా మంచిదంట ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ అంట ఉసిరికాయ. ప్రతి ఇయర్ కూడా సీజన్లీ ఈ ఉసిరికాయలు అయితే తినాలంట. నేరేడుకాయ ఒకటి, ఉసిరికాయ ఒకటి తప్పకుండా తీసుకోవాల్సిందేనంట ఫ్రెండ్స్. తీసుకుంటే చాలా మంచిదంట బాడీకి. నేరేడుకాయ వల్ల అయితే అసలు కడుపులో ఉండే ఏ నెగిటివ్స్ కూడా, బ్యాక్టీరియా ఏమున్నా కానీ తీసేస్తుందంట చక్కగా, ఎంట్రుకతో సహా. బై మిస్టేక్ ఒకవేళ ఎంట్రుక కానీ మనం మింగేసినట్లయితే ఎంట్రుక మామూలుగా కరగదంట, అవి నేరేడుకాయ తింటే కరుగుతుందంట. మొత్తానికి మన ఉసిరికాయలు అయితే వేగాయి అన్నమాట. ఇంక ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువ వేసి వేయించాను నేను, మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఆయిల్ ఏం లేదు. ఇలాగే వేయించుకుంటే మంచిది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతే మళ్ళీ హెల్త్కి కరెక్ట్ కాదు. నాకు తెలిసినంతలో కొంచెం ఫాలో అవుతాను. ఓకే,
ఇప్పుడు ఇవి కాసేపు ఆరనివ్వాలి. మనమి ఇప్పుడు ఈ విధంగా తెల్లబాయ అయితే ఒలిచి పెట్టాను ఫ్రెండ్స్. మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే పోపులో అయినా వేసుకోవచ్చు, అది ఎవరెవరి ఇష్టం. దానికి తగినంత ఉప్పు. వీటిని మనం ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఎవరి ఇష్టం అన్నమాట. కచ్చా పచ్చగా కావాలంటే అలా అయినా పట్టుకోవచ్చు. కొంచెం పల్లీలు అవి నోటికి తగులుతుంటే టేస్టీగా అనిపిస్తాయి. మిర్చి విత్తనాలు కానీ ఏవైనా కావచ్చు. కొంచెం కచ్చపచ్చగా అయినా పట్టుకోవచ్చు, లేదంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. దోశలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనమే మిక్సీ పట్టుకోవాలి. పోపు పెట్టేసుకొని వేగిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి అయితే దీంట్లో వేసుకున్నాం. చూస్తున్నారు కదా, టేస్టీ ఉసిరికాయ పచ్చడి అన్నమాట. ఎవ్వరు కనుక్కోలేరు ఫ్రెండ్స్, చెప్తే కానీ కనుక్కోలేరు ఉసిరికాయ పచ్చడి వేసి. ఈ విధంగా మీకు కానీ ఈ పచ్చడి కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రోటి పచ్చడి అని చెప్పేసి మిక్సీలో వేసావని కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్. మా వాళ్ళు త్వరగా చేయమంటున్నారు, అందుకని చెప్పి మిక్సీ వేసాను.